చూస్తుంటే అరే ఈసారి కొంచెం కొత్తగా ఉండబోతుంది, విత్ కాంప్లికేటెడ్ ఇష్యూ అని చెప్పి అనిపించింది. హోల్ టీమ్ కి కంగ్రాచులేషన్స్. అండ్ శ్రీధర్ గారు సార్, యాక్చువల్లీ స్మాల్ మూవీస్ కి నాన్ థియేట్రికల్ బిజినెసెస్ అవన్నీ కొంచెం క్లిష్టంగా ఉంటున్నాయి, కొంతమందికి చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారంటే వాట్ విల్ సే సార్ అబౌట్ సంతాన ప్రాప్తిరస్తు? గుడ్ పార్ట్ ఆఫ్ సంతాన ప్రాప్తిరస్తు ఏంటంటే కంటెంట్ డెఫినెట్లీ ఇంపార్టెంట్. ఏదైనా బిజినెస్ చేయాలంటే పెద్ద హీరోలకేమో ముందే కాంబినేషన్స్ ఆ సెట్ తోనే బిజినెస్ చేయొచ్చు. బట్ ఇలాంటి సినిమా కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంటే బిజినెస్ అవుద్ది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ వి కంప్లీటెడ్ అవర్ నాన్ థియేట్రికల్ బిజినెస్ అయిన తర్వాతనే ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టామన్నమాట. సో ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. సో కంటెంట్ కరెక్ట్ గా పొజిషనింగ్ చేయగలిగితే బిజినెస్ ఇస్ దేర్. సో ఓన్లీ ఫోకస్ యూ హావ్ టు అంటే ఇప్పుడు ఏంటంటే కంటెంట్ అంతే. శ్రీధర్ గారు ఎస్ సార్, ఆన్ దట్ నోట్ ఫ్రీక్వెంట్ గా ఈ కొత్త సినిమాలు ఓపెనింగ్స్ అనేవి చాలా ఈ వరకు ఆల్మోస్ట్ 300 రిలీజెస్ ఉండేమో ఇయర్ కి. అరౌండ్ 150 లోపలకి వచ్చేసినాయి. మీరు చిన్న సినిమాలు చేస్తారు, ప్లస్ చిన్న సినిమాకి కొన్ని సపోర్ట్ కూడా చేస్తారు కాబట్టి అసలు ఏం జరుగుతుంది ట్రెండ్ అసలు ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్? ఎందుకంటే ఆల్మోస్ట్ మంత్స్ కి సిచ్యువేషన్ మారిపోతుందని కూడా చెప్తున్నారు. సో చిన్న సినిమాలకు మాత్రం ఆల్వేస్ అంటే చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. బట్ అట్ ద సేమ్ టైం కంటెంట్ కనుక కనెక్ట్ అవుతే డెఫినెట్లీ డిజిటల్ బిజినెస్ అవుతుంది, థియేటర్కల్ కూడా జనాలు వస్తున్నారు. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఒక 20% ఆఫ్ స్మాల్ మూవీస్ కు కరెక్ట్ బిజినెస్ జరుగుతుంది. అంటే కరెక్ట్ గా పొజిషనింగ్ చేసుకోగలిగితే డిజిటల్ బిజినెస్ జరుగుతుంది. ఎందుకంటే ఎవ్రీ ఓటీటీకి ఒక 10 నుంచి 12 చిన్న సినిమాలు కావాలి. సో సీరియస్ లో ఒక 5 ఓటీటీస్ అనుకున్నా కూడా ఒక 50 చిన్న సినిమాలు అయితే కావాలి ఫర్ ఫీడింగ్. సో మనం ఆ కంటెంట్ మీద ఫోకస్ చేస్తే కరెక్ట్ గా చేస్తే చిన్న సినిమాకు వర్కౌట్ అవుతుంది. అదే డిజిటల్ గా నాన్ థియేట్రికల్. ఇక థియేట్రికల్ రిలీజ్ అనేది అంటే నిజంగా ఎవరి చేతిలో లేదు. అంటే థియేటర్ కి జనాలు వస్తారా లేదా అనేది మనం నిజంగా చెప్పలేము. మనం ఓన్లీ మన ఫోకస్ అంతా కూడా మంచి కంటెంట్ ఇవ్వాలి, దాన్ని ఉండాలి, మంచి ట్రైలర్ ఇవ్వాలి, మంచి టీజర్, మంచి సినిమా తీయాలి అనేది ఉండాలి. బట్ థియేట్రికల్ రిలీజ్ కి అయితే ప్రాబ్లం లేదండి నవ్ డేస్. అంటే థియేటర్స్ దొరుకుతున్నాయి చిన్న సినిమాలకు, థియేటర్స్ అన్ని ఖాళీగా ఉంటున్నాయి. ఎగ్జాక్ట్లీ. సో అప్పుడేంటి మనం ఓన్లీ మంచి సినిమా తీయడం మీదనే ఫోకస్ చేయాలి, ఇంకా వేరే మార్గం లేదు మనకి. అలాగని చెప్పండి, అలాగని మరి ఇన్ని సినిమాలు ఎందుకు ఓపెన్ చేస్తున్నారు అంటే దే వాంట్ టు టెల్ స్టోరీస్. అంటే మెనీ డెమోక్రసీ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ కదండి డిజిటలైజేషన్ ప్రాసెస్ లో. సో ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి వాళ్ళు వాంటెడ్ సెల్ ఫోన్ లో ప్రతి వాడు సినిమా కథ చెప్పాలనుకుంటాడు. సో ఎవరిని ఆపగలం మనం? ప్రతిది ఇప్పుడు జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం అనుకుంటాం, మీరు ఏదైనా పల్లెటూరుకి వెళ్ళి చూడండి, ప్రతి రైతు ఏమంటాడు, ఈ సంవత్సరం పంటలు పండలేదండి, ఈ సంవత్సరం ఏ కాలం పాపం ఆయనకు పంట పండింది చెప్పండి. కానీ సంవత్సరం 3 పంటలు పండిస్తూనే ఉంటాడు ఆయన కష్టపడి. సో సేమ్ ఫిల్మ్ మేకర్ పరిస్థితి కూడా అలాంటిదే. అంటే ఇట్స్ హోప్ బేసికల్లీ. ఈసారి బాగుంటుందేమో మూవీ, ఈసారి బాగుంటుందేమో, ప్రతి ఫిల్మ్ మేకర్ అదే అనుకుంటాడు, నా సినిమా బాగుంటుందేమో అని. ఇంకా ఫైనల్ ఈ సినిమా రిలీజ్ లో కానీ బిజినెస్ లో కానీ ఇష్యూస్ ఈ రోజు ఇష్యూ కాదండి. ఆ సినిమా పుట్టినప్పటి నుంచి ఉంది. హాలీవుడ్ లో ఉంది, టాలీవుడ్ లో ఉంది, బాలీవుడ్ లో ఉంది. అన్నిటిలో సేమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. రిలీజ్ సినిమా చూడండి, ఆర్ట్ ఫామ్ అందరికి నచ్చదు యాక్చువల్ గా. ఆర్ట్ ఫామ్ సక్సెస్ రేట్ కూడా 20% ఉంటుంది, 15 to 20%. అది ఎవ్రీవేర్, ఎవ్రీ ఆర్ట్ ఫామ్. ఫర్ నో రీజన్ ఆన్ ది ఎర్త్ ఒక పెద్ద అద్భుతమైన పెయింటింగ్ సూపర్ హిట్ అవుతుంది, అండ్ ఫర్ మెనీ రీజన్స్ మళ్ళీ అదే పెయింటర్ ఇంకో పెయింట్ వేస్తే అటర్ ఫ్లాప్ అవుతుంది. సో ఇట్స్ ఇన్ ద ఇట్స్ ఆల్ ఇన్ ద అలైన్మెంట్ అనమాట. ఈ నేచర్ ఎవ్రీథింగ్ అలైన్ అయ్యి ఆ సినిమాని సక్సెస్ చేస్తుంది. కాబట్టి ఇట్స్ ఆల్ మనం మంచి సినిమా తీయాలి, మన ఇంటెన్షన్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ షుడ్ బి గుడ్ అని నేను అనుకుంటాను. సరే అండి, ఇంకొకటి చిన్న సినిమాలకి ఐ హావ్ బీన్ హియరింగ్, మీరు అయిన డిజిటల్ బిజినెస్ అయిన వాళ్ళకి కూడా చాలా మందికి లంసమ్ అమౌంట్ల కంటే కూడా ఎక్కువ పేపర్ వ్యూ ఇవన్నీ ఇస్తున్నారు, ఆఫర్ చేస్తున్నారు. హౌ డస్ దిస్ మోడల్ వర్క్? ఇట్స్ ఎ గుడ్ మోడల్ అండి. యాక్చువల్ గా వన్ వే అంటే మనం ముందే ఫుల్ బిజినెస్ చేసుకోవడం అదొక స్టైల్, వన్ టైం పేమెంట్ వచ్చేస్తుంది. సపోజ్
కొంచెం అప్రిహెన్షన్స్ ఉంటాయి ఓటీటీస్ కి. అమ్మో ఇంత లంసమ్ అమౌంట్ ఇస్తే మాకు వర్కౌట్ అవ్వద్దో లేదో అంటే, ఎందుకంటే చిన్న సినిమా గ్యారంటీ లేదు కదా, అంటే హిట్ అవుద్దా లేదా ఇది సినిమా. బట్ అప్పుడు పేపర్ వ్యూలో ఆఫర్ చేస్తారు. అప్పుడు ఆఫర్ చేసినప్పుడు రైట్స్ అన్ని ప్రొడ్యూసర్ దగ్గరే ఉంటాయి కదండి. సో హీ కెన్ ఎక్స్ప్లోర్ ఫర్ లైఫ్ టైమ్. యాక్చువల్ కొంచెం ఓపిక కనుక ఎక్స్ప్లోర్ చేసుకుంటే పేషెంట్ గా, సో తనకు కొన్ని సంవత్సరాలు అలా రెవెన్యూ వస్తూ ఉంటుంది. బట్ హీ హాస్ టు పొజిషన్ ఇట్ వెల్, డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో కరెక్ట్ గా పొజిషన్ చేసుకోగలగాలి ఓపిక. వర్క్ అవుతుంది మోడల్. డు యు నో ఎనీ ఎగ్జాంపుల్స్ అసలు ఎలా? అంటే ఫుల్ గా వర్కౌట్ అవ్వకపోవచ్చు, అంటే ఇమ్మీడియట్లీ మనం పెట్టిన డబ్బు రావాలి అని అంటే అవ్వచ్చు. బట్ ఓవర్ ద ఇయర్స్ డెఫినెట్లీ వర్కౌట్ అవుతుందండి. థ్యాంక్ యూ. సార్ ఇప్పుడు మన 80s లో చూసుకుంటే ఎవరింట్లో చూసినా 4 పిల్లలు కామన్ గా ఉండేవాళ్ళు. 90s లో 3 వచ్చారు. తర్వాత అసలు ఆడపిల్లలు వద్దు, ఆడపిల్లని లేకుండా చేద్దాం అన్నట్టుగా అప్పుడు సర్వీస్ సెంటర్స్ వచ్చేసినాయి. ఇప్పుడు చూస్తేనేమో మొత్తం ఎంటైర్ డిఫరెన్స్ చేంజ్ అయిపోయింది. అసలు 1000 మందికి ఎప్పుడన్నా ఒకళ్ళకి ఇంకా పిల్లలు కలగలేదు అనేది ఎప్పుడన్నా వింటూ ఉంటాం. అలాంటిది ఇప్పుడు అది చాలా కామన్ గా, చాలా క్వైట్ న్యాచురల్ గా అయిపోయింది. ఇప్పుడు ఈ అనాలిసిస్ ని బట్టే మీరు రాశారా సార్ ఈ పాయింట్స్? అవును సార్. ఈ అనాలిసిస్ ఐడియా ఉందా మీకు? యాక్చువల్లీ శ్రీధర్ గారు చెప్పినట్టుగా ద మేజర్ స్ట్రైకింగ్ థింగ్ విచ్ మేడ్ అస్ టు డూ ది స్టోరీ ఇస్ దట్ మనం ఆల్మోస్ట్ ఐ థింక్ 2 years back we crossed China. We are the most populated country right now, I think. Correct. So the census వచ్చిన తర్వాత తెలిసిపోద్ది, బట్ ఆల్రెడీ దే ఆర్ ఆల్ టాకింగ్ అబౌట్ ఇట్. బట్ స్టిల్ ఎక్కడ చూసినా ఈ ఐవీఎఫ్ ఆర్ వాటర్ ఫర్టిలిటీ సెంటర్స్ అనేది ఎక్కడ చూసినా కనపడుతుంది. ఎందుకు అని ఒక చిన్న దట్ క్యూరియాసిటీతో ఇది స్టార్ట్ అయింది సార్ యాక్చువల్లీ. సో అప్పుడు we started doing it and we found out that the issues and all that is what we have addressed in the movie, but in a very entertaining way. That is the advantage we had. ఇప్పుడు చూస్తే చాలా మంది కూడా మెయిన్ రూరల్ సర్కిల్ లో కాకపోయింది, కానీ ఇక్కడైతే కనుక ఇప్పుడు మాకు అసలు పిల్లలే వద్దు, మేము ఇద్దరమే అనే వాళ్ళకి ఈ సినిమా ఎలాగా కనెక్ట్ అవ్వచ్చు? సార్ ఏంటంటే ఈ పిల్లలు వద్దనుకునే వాళ్ళ గురించి, లేదంటే జెనెటికల్ గా రియల్ గా ప్రాబ్లం ఉన్న వాళ్ళ గురించి వీఆర్ నాట్ డిస్కసింగ్ దిస్ సార్. పాపం గాడ్స్ గ్రేస్ వల్ల వాళ్ళకి జెనెటికల్ గా ఉన్న వాళ్ళకి పిల్లలు పుట్టాలని కోరుకుంటాం. బట్ ఇప్పుడు ఏంటంటే చాలా మంది ఈ అలవాట్ల వల్ల, డ్రింకింగ్ అవ్వచ్చు, స్మోకింగ్ అవ్వచ్చు, స్ట్రెస్ వల్ల అవ్వచ్చు, వేరియస్ రీజన్స్ వల్ల తెచ్చుకుంటున్నారు బేసిక్ ప్రాబ్లమ్స్ ని. సో వాళ్ళ కోసం మా మెయిన్ ఫోకస్ ఇది. ఇట్స్ ఆల్ అబౌట్ దట్ అండి. బట్ పిల్లలు వద్దనుకునే వాళ్ళకి ఇట్స్ దేర్ ఓన్ ఫ్రీడమ్ అండి, అంతే. వీఆర్ నాట్ అగేన్స్ట్ ఇట్. థ్యాంక్ యూ. సంజయ్ గారు, దిస్ ఇస్ ప్రజావాణి అండి. ఫస్ట్ ఏబిసిడి అన్నారు, ఆ తర్వాత సంతాన ప్రాప్తి అంటున్నారు. మంచి అచ్చతలు టైటిల్ చాలా బాగుంది, ప్లస్ టీజర్ కూడా బాగుంది. ఈ సినిమా ఫర్టిలిటీ సెంటర్స్ మీద సంధిస్తున్న బాణం అనుకోవచ్చా? అస్సలు కాదండి. ఇట్స్ అబౌట్ పిల్లల్లోని ఒక కపుల్. అది మీకు ట్రైలర్ లో అర్థమైపోయి ఉంటుంది. ఒక అమ్మాయి అబ్బాయి డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ లో నుంచి వచ్చి వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మనం అంటే జనరేషన్స్ నుంచి చూస్తున్నాం. అలా లేచిపోయిన వాళ్ళు ఏంటంటే పిల్లలు పుడితేనే యాక్సెప్ట్ చేస్తారు అని ఒకటి ఉంటుంది మైండ్ లో. సో అలా అనుకుని వీళ్ళు లేచిపోయి వచ్చారు. బట్ ఇష్యూ తెలియదు అనమాట. హీరోకి ప్రాబ్లం ఉంది సినిమాలో ఉన్న విషయం తెలియదు. సో మేము డిస్కసింగ్ అబౌట్ దాన్ని టచ్ చేస్తాం, ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ ని టచ్ చేస్తాం. కానీ మా సినిమా ఇది కాదు. ఇట్స్ ఎ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ యూత్ఫుల్ లవ్ స్టోరీ కూడా ఉంది దీంట్లో. జయకాంత్ గారు, గ్లామర్ నర్స్ అన్నారు, అది అనగానే ఎలా అనిపించింది మీకు? వెంటనే యాక్సెప్ట్ చేస్తారా? అంటే రోల్ కి తగ్గట్టు చేంజ్ అవ్వడం అనేది ఇంపార్టెంట్ అండి. బేసిక్ యూ హ్యావ్ టు బి గుడ్ యాక్టర్. యాక్టర్ అనేది డైరెక్టర్ గారు ఇలా కావాలంటే అలా మారాలి, మనం మౌల్డ్ అవ్వాలి. సో అంటే ఇంకొక విధంగా చూస్తే అందరూ తగ్గాలి, స్లిమ్ అవ్వాలంటారు. ఇంకా ఇబ్బంది కానీ ఒక 5 కిలోలు గేనమంటే ఏమో 4 రోజులు కూర్చొని తినేసి. బట్ అదే అంటే మనం చైతన్య క్యారెక్టర్ ఎలా ఉండాలి అనేది డైరెక్టర్ గారికి ఒక క్లియర్ విజన్ ఉన్నదండి బేసిక్ గా. సో ఆయన చెప్పినట్టు ఎగ్జాక్ట్ గా అలాగే అవ్వాలి నేను అని ట్రై చేశాను. ఐ హోప్ ఇట్ కేమ్ అవుట్ దట్ వే. శ్రీధర్ గారు, మీరు సురేష్ బాబు గారికి పెట్టిన మెసేజ్ నిజంగా నిజమవ్వాలనేసి కోరుకుంటున్నాను. అలాగే మీకు ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. కంప్లీట్ ఒక ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ కింద కనిపిస్తుంది. సో అంటే చాలా మంది అదర్ హీరోస్ విక్రాంత్ గారు ఎంటర్టైన్మెంట్ జోనర్ కి ఎలా సెట్ అవుతారు అని ఆయన చూస్ చేసుకున్నారు పాయింట్ ఆఫ్.
అంటే ఆ కట్అవుట్ మీరు చూస్తే కొంచెం పెద్ద కట్అవుటే. అటువంటి వాళ్ళకి ఇటువంటి ఇష్యూ ఉందనుకున్నాం అనుకోండి, ఇంకా ఎక్కువ ఫన్ జనరేట్ అవుతుందని నాకు ఫస్ట్ ఆయన చూడగానే సోదరు గారు నాకు పరిచయం చేయగానే ఫస్ట్ వచ్చిన థాట్ అనమాట. అండ్ అగైన్ ఆయన యాక్టింగ్ స్కిల్స్ కానీ ఆదిశక్తి థియేటర్కి వెళ్ళి ఇక్కడ థియేటర్స్ కూడా చేసి వచ్చారు. వచ్చిన తర్వాత కొన్ని సీన్స్ డిస్కస్ చేసుకున్నాం. సో అది పర్ఫార్మెన్స్ కూడా చేసి చూపించారు. అక్కడ ఆ టెన్స్ ఉంది, ఆ ఫన్ టెన్స్ ఉంది. ఇంకొక క్యారెక్టరేషన్ డిజైన్ చేశాం అన్నమాట సినిమా కోసం. సో దాంట్లో మీరు సినిమాకి వస్తే కనుక స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ క్యారెక్టర్స్ వదిలిపెట్టుకుంటూ ఉన్నారు. సో ఆ కమిట్మెంట్ ఇవన్నీ కూడా మీకు బాగా నచ్చేయండి. అందుకని మీకు వచ్చేటప్పటికి అంటే ఇక్కడ చాలా మంది ఆర్టిస్టులు $1000 రాకెట్ మల్టీ షాట్స్ ఇందులో మీరేంటి కంప్లీట్ గా. సో అంటే చాలా డిఫరెంట్ పెర్ఫార్మెన్స్ వాళ్ళందరూ కూడా కామెడీ వాళ్ళ దగ్గర నుంచి చాలా ఎక్కువ వస్తుంది. సో మీ సైడ్ నుంచి కామెడీ ఎంత ఎక్స్పెక్ట్ చేయండి? ఇవన్నీ వెలిగించి కాకరపోతుంటారు చూసారా బేసిక్ గా. అది నేను కాకపోతే సినిమాలో ఎలాగని కాకపోతాను సార్. మద్రాసు సార్ అంటే ఇందాక సార్ అడిగిన క్వశ్చన్ కి అంటే ఈ చిన్న సినిమాలు అనే పాయింట్, చిన్న పెద్ద లేదు, ఈ రోజులో కంటెంట్ ఇస్ ద కింగ్, అది ప్రూవ్ అవుతూ వస్తుంది. కానీ చిన్న సినిమాలు మెయిన్ గా సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్ లో స్క్రీన్స్ దొరికేస్తున్నాయి. సింగిల్ స్క్రీన్స్ దొరికి చిన్న సినిమాలు ఎక్కడ స్ట్రగుల్ అవుతున్నాయి అంటే సింగిల్ స్క్రీన్స్ దొరకకపోవడం. సింగిల్ స్క్రీన్స్ లో బికాస్ టికెట్ కాస్ట్ తక్కువ ఉంటుంది అండ్ లోవర్ క్లాస్ మిడిల్ క్లాస్ ఆప్షన్స్ ఉంటాయి చూస్ చేసుకుని థియేటర్ కి రావడానికి. మల్టీప్లెక్స్ లో ఏమవుతుంది, కింద నుంచి పైదాకా ఒకటే రేటు, మనకి 200 పెడితే కింద కూర్చున్నట్టు పైన కూర్చున్నట్టు. బట్ సింగిల్ స్క్రీన్స్ దొరకడం కష్టం. అలాంటి దాన్ని అంటే మీరు ఫ్రమ్ పాస్ట్ యూఆర్ ఇన్ ద ఇండస్ట్రీ, సో ప్రెసెంట్ స్ట్రగుల్ మెయిన్ చిన్న సినిమాకి అది కూడా అనుకోవచ్చు. అసలు అంటే అసలు థియేటర్ల సమస్య ఉందని నేను అనుకోను. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, నా సినిమాలకి అయితే థియేటర్ల సమస్య ఇప్పటివరకు ఫేస్ చేయలేదు. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, అసలు సింగిల్ స్క్రీన్, నేను మాట్లాడితే ఏదన్నా హర్ట్ అవుతారేమో కానీ అసలు సింగిల్ స్క్రీన్ అనేది ఎవెన్చువల్లీ ఒక 4-5 years లో పోతాయండి. అసలు నో వన్ ఈస్ ఇంట్రెస్టెడ్ టు వాచ్ ఇన్ సింగిల్ స్క్రీన్స్. కొంచెం ఎక్సైట్మెంట్, కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ కావాలన్నా అందరు మల్టీప్లెక్స్కి వెళ్ళిపోతున్నారు యాక్చువల్ గా. సో దెర్ ఈస్ నో పాయింట్. నాకైతే సింగిల్ స్క్రీన్లు మల్టీప్లెక్స్లు ఈ పాయింట్ అయితే నాకు తెలియదు. ఫస్ట్ పాయింట్. తర్వాత సంతాన ప్రాప్తి రస్తు లాంటి సినిమా డెఫినెట్లీ కావాల్సినన్ని థియేటర్లు దొరుకుతాయి. అంటే మల్టీప్లెక్స్ ఇది అంటే ఫస్ట్ వీక్ అయితే దిస్ ఈస్ గోయింగ్ టు బి బిగ్ మల్టీప్లెక్స్ సినిమా. సో తర్వాత సెకండ్ వీక్ కొంచెం టౌన్స్ లోకి వెళ్తుంది డెఫినెట్లీ. కాబట్టి థియేటర్లు దొరక్కపోవడం అనేది ఉండదు. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. యా, ఐ హోప్ ఐ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్. అజయ్ గారు, డెఫినెట్లీ చాలా మట్టుకు సింగిల్ స్క్రీన్ ఆల్రెడీ ఐదర్ ఫంక్షన్ హాల్ లో అయినాయి లేకపోతే అయ్యొచ్చు ఉండొచ్చు, కానీ మీరు అలా దాన్ని స్టేట్మెంట్ గా చేయడం అనేది ఒక విషయం. కొన్ని సింగిల్ స్క్రీన్ ఇప్పుడు వైజాగ్ లో జగదంబ థియేటర్ ఉంది, ఐకానిక్ థియేటర్. అలా ఐకానిక్ థియేటర్స్ ఉంటాయి. మిగతా థియేటర్లో మెయింటెనెన్స్ కష్టం అయిపోతుంది. ఇప్పుడు పెద్ద హీరోల సినిమాలు వచ్చినప్పుడు ఆ ఫ్రైడే సాటర్డే సండే నిండుతున్నాయి, మిగతా అన్ని షోలు క్యాన్సిల్ అవుతున్నాయి కదా. సో డెఫినెట్లీ సింగిల్ స్క్రీన్, నా ఉద్దేశం అయితే సింగిల్ స్క్రీన్స్ హ్యావ్ టు బి కన్వర్టెడ్ టు మల్టీప్లెక్సెస్. దాని అమ్యూజ్మెంట్ అంటే కొంచెం సత్యం థియేటర్ ట్రిపుల్ అయిపోయింది. సో ఎవెన్చువల్ ఇప్పుడు అంతే మన ఆర్టీసీ క్రాస్ రోడ్ లో సుదర్శన్ సంధ్య, బట్ మల్టీప్లెక్స్ అయింది ఏంటి, దేవి పక్కన సుదర్శన్ కదా, సుదర్శన్ కదా, సుదర్శన్ సంధ్య మల్టీప్లెక్స్ కన్వర్ట్ చేసేసారు. సో 5 years లో అవ్వాల్సిందే, వేరే రూపాంతరం చెందాల్సిందే. యా, అంటే మీరు ఫైనల్ గా సింగిల్ స్క్రీన్ అనేది ఇంకా ఉండదు అనేది మీరు క్లారిఫై. ఐకానిక్ థియేటర్స్ తప్ప నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఒక 15 నుంచి 20 ఐకానిక్ థియేటర్స్ ఉంటాయి. మిగతా అన్ని మల్టీప్లెక్స్ అని అవ్వాలి లేకపోతే క్లోజ్ చేసుకోవాలి. శ్రీధర్ గారి స్టేట్మెంట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 20 థియేటర్లు తప్ప మొత్తం వెళ్ళిపోతాయి అనేది మీరు స్టేట్ 5 years లో ఆఫ్టర్ 5 అనుకుంటున్నా. యా, అజయ్ గారు, సాంగ్ చాలా బాగుంది. సాంగ్ చాలా బాగుందండి, లిరిక్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ గా ఉంది. సో డైరెక్టర్ గారు నేను చెప్పినప్పుడు వాట్ ఆర్ ద ఇన్పుట్స్ హియర్, సో దానికి తగ్గట్లుగా కంపోజ్ చేశారా, లేదంటే స్టోరీ మొత్తం మీకు ముందే తెలుసా? స్టోరీ తెలుసు, మొత్తం స్కోరింగ్ అయిపోయింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయిపోయిన తర్వాత ఒక సిచ్యువేషన్ లో సాంగ్ అనుకొని చేసింది అనమాట.
సో సిచ్యువేషన్ అంతా నాకు 2 months మైండ్ లోకి వెళ్ళిపోయింది యాక్చువల్లీ. చెప్పినప్పుడు స్టోరీ లైన్ చెప్పినప్పుడు నేను ఒపీనియన్ చేశాను. లేదు సార్, లేదు యాక్చువల్లీ నేను స్కోరింగ్ అప్పుడు మొత్తం షూట్ అయిపోయి నేను పైలట్ మొత్తం సినిమా చూసాను. సో నెరేషన్ అనేది లేదు. సో డైరెక్ట్ గా సినిమా చూసి నేను స్కోరింగ్ లో అంటే సునీల్ కశ్యప్ చేశాను సాంగ్స్. సో డైరెక్ట్ గా మూవీ చూసి స్కోరింగ్ అయిపోయిన తర్వాత ఈ సాంగ్ చేయాల్సి వచ్చింది. ఇది 5 days బ్యాక్ అండి, 4 days అయింది సాంగ్ అంతే. చాలా బాగుంది. థ్యాంక్ యూ. సార్ సాఫ్ట్వేర్ లైఫ్ అంటేనే ఒక డిఫరెంట్ లైఫ్ అనమాట. హరీబరీ లైఫ్, టైం ఉండదు. సో షిఫ్ట్ టైమింగ్స్ ఉంటాయి, ఫ్యామిలీ టైం కేటాయించడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా చూపిస్తూనే ఈ కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్ ని చూపించారా, లేదంటే ఓన్లీ ఆ పాయింట్ ఒక్కటే హైలైట్ చేశారు? నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్ లో ఉంటున్నారు. సో నేను ఈ సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే వీళ్ళకి ఇంకా ఎక్కువ ఉంది ఈ ప్రాబ్లం. సో వాళ్ళేమి డిగ్రేడ్ చేయడానికి కాదు, కానీ సో మా క్యారెక్టర్ రాసుకున్నప్పుడు ఇది సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ దర్ ఇస్ అ కాన్ఫ్లిక్ట్ ఇన్ ద ఫిల్మ్. యాక్చువల్గా ఫాదర్ మురళీధర్ గౌడ్ మీరు ఆల్రెడీ చూసుంటారు కదా, ఈజ్ అ గవర్నమెంట్ ఎంప్లాయీ. అతని కూతురు గ్రూప్స్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటుంది అనమాట. సో హీ హేట్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఎందుకంటే వాళ్ళకి డబ్బులు బాగా చేస్తే దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి ఏమీ తెలియదని ఇటువంటి ఒక అపోహం ఉంటాడు. అటువంటిది హీరో వచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాడు. సో ఆ కాంట్రాస్ట్ కోసం నేను డిజైన్ చేసుకున్న క్యారెక్టర్స్ లో అలా వచ్చిందండి. విక్రాంత్ గారు, సార్ డైరెక్టర్ మీకు చెప్పినప్పుడు స్టోరీ అంటే కొంచెం డిజైన్ చేస్తూ చూపించినా కానీ కొంతమందికి అంటే స్టోరీ లైన్ నచ్చు, లేదంటే క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉంది, నేను ఎక్కువ హైలైట్ అవుతాను అనిపించి కొంతమంది స్టోరీ సెలెక్ట్ చేసుకుంటారు. మీరు ఈ చూస్ చేసుకోవడానికి, చైతన్య క్యారెక్టర్ ప్లే చేయడానికి మీకు అంత హిట్ పాయింట్ ఏంటి? అంటే ఈ క్యారెక్టర్ నేను ఎక్కువ కనపడతాడు అన్నిటికంటే ఈ స్టోరీ నేను మీద చెప్పినట్టు చెప్పాల్సిన కథ అనిపించింది. మంచి సొసైటల్ ఇంపాక్ట్ ఉండే ఒక కథ అండ్ ఇట్స్ అ వెరీ వెల్ రిటర్న్ స్క్రిప్ట్. అది మాత్రం సినిమా రిలీజ్ అయ్యాక అందరూ అంటారని నా స్ట్రాంగ్ నమ్మకం బేసిక్. సో చదివినప్పుడు నాకు అనిపించింది చాలా జాగ్రత్తగా రాసిన స్టోరీ స్క్రిప్ట్ ఇది, బ్యూటిఫుల్ రిటర్న్ స్క్రిప్ట్ అండ్ ఒక మంచి సొసైటీలో ఒక బర్నింగ్ ఇష్యూని చాలా నీట్ గా చాలా స్మూత్ గా అడ్రస్ చేశారు బేసిక్ గా. సో ఇది చెప్పాల్సిన కథ అనిపించి నేను పిక్ చేసుకున్నాను. ఆల్ ది బెస్ట్. సో కాంటెంట్ అయితే చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది సార్ ఇప్పుడు చూసినానికి. థ్యాంక్ యూ. సో మీరంటే నాట్ ఏ రెగ్యులర్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకర్, చాలా క్వాలిటీ కంటెంట్ లేదా డిఫరెంట్ గా ఉంటాయి మీ స్క్రిప్ట్స్ అన్ని కూడా. థ్యాంక్ యూ. సో ఇట్లాంటివి చెప్పేటప్పుడు మీరు ఉన్నది ఒక ఎడ్జ్ దాకా వెళ్తున్నాం, ఎక్కడ బార్డర్ క్రాస్ అవ్వలేదు, ఎక్కడ వల్గారిటీ ఉండదు, చాలా క్లీన్ గా ఉంటుంది సినిమా మొత్తం అని చెప్పున్నాం. సో నరేషన్ చేసినప్పుడు మీరేమైనా కరెక్షన్స్ చెప్పారు, లైక్ మీకు ఒక ఐడియా ఉంటుంది కదా ఏమైనా చేంజెస్ కానీ స్క్రిప్ట్ ఎట్లా ఉండాలి ఎలా ఉండాలి చేంజెస్? అంటే ఇట్స్ ఆల్ వి డిస్కస్ అ లాట్ అండి యాక్చువల్లీ. అంటే డే 1 నుంచి చాలా సంవత్సరాలుగా మేము ట్రావెల్ అవుతున్నాము, నేను సంజీవ్ దావూద్. సో వి డిస్కస్ అ లాట్. ఇదంతా అంటే ప్రతి సీన్ డిస్కస్ చేసి డిఫరెంట్ యాంగిల్స్ లో ఆలోచించి చేస్తాము. కాబట్టి ఇట్స్ ఆల్ నాట్ అబౌట్ నా ఇన్పుట్స్ ఉన్నాయా అలా ఏమి ఉండదు. మేము ఎన్నో ఉదయాలు గడుపుతాం. అంటే మార్నింగ్ అందరూ డైలీ గడుపుతారేమో కానీ ఎర్లీ మార్నింగ్ 7 o'clock ఛాయ్ కూర్చొని ఈ స్క్రిప్ట్ సీన్లు డైలాగులు డిస్కస్ చేస్తాం. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అంతే. సో దట్స్ ఆల్ ఆర్ మేబీ అంటే సంజయ్ కు నాకు మధ్యలో బేసికలీ ఆర్ మూవీస్ ఆర్ బార్న్ అవుట్ ఆఫ్ లవ్, బేసికలీ బార్న్ అవుట్ ఆఫ్ డిస్కషన్స్, బార్న్ అవుట్ ఆఫ్ ప్యాషన్, బార్న్ అవుట్ ఆఫ్ అంటే పిచ్చి, సినిమా పిచ్చి. సో సంతాన ప్రాప్తిరస్తు ఈజ్ ఆల్ అబౌట్ దట్ ఓన్లీ. యా, డెఫినెట్లీ సార్. ఐ విషింగ్ యు బ్లాక్ బస్టర్. యా, థ్యాంక్ యూ సో మచ్. పొద్దున్నే